వెల్కమ్ టు నౌత టీవీ. నేను పవన్. ఇక విషయంలోకి వస్తే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదని రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం చెల్లించాలి. సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి పరిస్థితులను చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఓకే, బాగుంది కేటీఆర్ గారు. మీరు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ చాలా సూపర్ గా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు అప్పుడు చేసినటువంటి ఆర్టీసీ కార్మికులకి చేసినటువంటి ద్రోహం కూడా ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకోండి. అది కూడా ఒకసారి మేము చెప్తున్నాం. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మెతో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి స్వరాష్ట్ర కాంక్షను చాటడంలో ఆర్టీసీ కార్మికులు వెన్నెముకగా నిలిచారు అప్పట్లో మీకు. ఓకే, కానీ అధికార పీఠం ఎక్కాక అదే కార్మికులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన వైఖరి చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అది మీకు కూడా తెలుసు. 2019లో తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం రోడ్డెక్కిన 48,000 మంది కార్మికులను ఒక్క కలంపోటుతో సెల్ఫ్ డిస్మిస్ అంటూ ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మీకు తెలీదా? ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురి చేయలేదా? నేడు అదే పార్టీకి చెందిన హరీష్ రావు గారు ఆర్టీసీ కార్మికుల పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ వెనుక ఉన్న రాజకీయ కపటత్వాన్ని అర్థం చేసుకోవాలంటే 52 రోజుల పాటు సాగిన ఆ రక్తసిక్తమైన పోరాటాన్ని, ఆ సమయంలో ప్రభుత్వం అనుసరించిన అణిచివేత ధోరణిని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మీరు పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని. ఇది ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా మేము మైకులు పెట్టుకుని వెళ్తుంటే ఇదే చెప్తున్నారు. మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్, మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దెనెక్కించాం. అప్పట్లో ఆయన అలా మోసం చేశాడు. ఈ గవర్నమెంట్ లో కూడా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ గవర్నమెంట్ లో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అప్పుడు మీరు చేసినటువంటి ద్రోహాన్ని కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ వద్దనుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు మంచి జరిగింది. వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళకు మేలు చేశారు. తెలంగాణ కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడి ఆర్టీసీని ధ్వంసం చేసుకొని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసుకొని తెలంగాణలో ముందు వరుసలో ఉండి సకల జనులు సమ్మె జరిగే విధంగా ఆర్టీసీ బస్సు రోడ్డు మీదకి రాకపోతేనే అందరు పనులు బంద్ పెట్టుకొని తెలంగాణ కోసం అందరూ సహకరిస్తే తెలంగాణ వచ్చింది. దాంట్లో ముందు భాగం ఉన్నది మేము. అటువంటి ఆ విధంగా కష్టపడి తెలంగాణ తీసుకొచ్చినాక, తెలంగాణ వచ్చినాక పదవులు వచ్చి ముఖ్యమంత్రులు అయ్యి మీరు బాగున్నారు. కానీ మేమంతా కష్టపడితే అక్కడ వద్దనుకున్నోళ్ళు బాగుపడ్డారు, ఇక్కడ కొట్లాడిన వాళ్ళు నష్టపోయినాం. అదే పోయిన గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేయమంటే వాళ్ళు చేయలేదు. అది ఆయన మోసం చేసింది అనుకుంటే రేవంత్ రెడ్డి సార్ మీద మేము అపారమైన మాకు విశ్వాసం ఉన్నాం. దయచేసి ఒక రేవంత్ రెడ్డి సార్ మీద మాకు అపారమైన గౌరవం, విశ్వాసం, నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది పేదల ప్రభుత్వం, అది అన్ని వర్గాల ప్రభుత్వం, అది కడుపులో పెట్టి చూసుకుంటుంది, మాకు ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది అని మేము 100కి 100 మేము నమ్మకం పెట్టుకొని ప్రభుత్వం రావడానికి పూర్తిగా 100% సహకరించడం. ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి వాళ్ళ కుటుంబాలతో సహా ఓటేపించి అధికారంలోకి రావడానికి సార్ ఒప్పుకోకపోయినా ఇది నిజమో కాదో తెలంగాణ ప్రజలను అడగండి మేడం. ఆ విధంగా సహకరించి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ఓపిక పట్టుకున్నాం. చేస్తుంది మా ప్రభుత్వం వచ్చింది, మాకు సాయం చేస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది, మా సంస్థను బాగుపరుస్తుంది అని మేము ఎన్నో విధాలుగా ఆశ పెట్టుకున్నాం. ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు వచ్చినా మీరు చేసే విధంగా మాకు కనిపించట్లేదు. అదేవిధంగా అయితే విపరీతంగా ప్రైవేట్ వెహికల్ తీసుకొస్తా ఉన్నారు, తీసుకొచ్చి సంస్థను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. సంస్థ బాగుపడాలంటే ప్రైవేట్ వెహికల్ రాకూడదు. ప్రభుత్వ వెహికల్ వస్తే ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరుకుతాయి. ఒక మెకానిక్, ఒక డ్రైవర్, ఒక కండక్టర్, ఒక ఎంప్లాయీ, అందరు టోటల్గా ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని మీరే చెప్పారు, ప్రజలకు ఆశ కల్పించారు. అపారమైన వాళ్ళకు ఆ విధంగా మీరు తెలంగాణకు మూవ్మెంట్ చేసి తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి. అది జరగకుండా ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రైవేట్ వెహికల్ ఆర్టీసీలోకి నిషేధించండి,
ప్రభుత్వ వెహికల్ కొనండి, ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేయండి, ఉద్యోగాలు వచ్చే విధంగా చేయండి. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న కార్మికులకు భద్రత కల్పించండి, వాళ్ళకు భరోసా కల్పించండి. ఆ విధంగా సపోర్ట్ చేయండి. మీరు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉండవో ఎన్నికల మేనిఫెస్టోలో అవే చేయండి అని మేము కోరుతున్నాం. కొత్తగా మాకేమొద్దు, సంస్థను బలోపేతం చేయండి. ఆ విధంగా మాకిచ్చిన చిన్న చిన్న హామీలు ఏవైతే ఉండవో, మీ మీద ఏవైతే భరోసా పెట్టుకున్నో ఆ విధంగా మీరు చేయండి అని మమ్మల్ని కాపాడి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు మేలు చేయండి. ఈ సమ్మెను మేము కోరుకుంటాం మేడం. సమ్మె చేస్తే మేము బాగుపడతామని లేదు. మా ప్రజలు, మా తెలంగాణ ప్రజలు బాగుండాలి, మా ప్రభుత్వం బాగుండాలి, మమ్మల్ని మేము ఆదుకోవాలని చిన్న కోరిక. ఆ విధంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం గారు మీరు ఆలోచించండి, సాయం చేయండి. మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మీకు సపోర్ట్ చేసే విధంగా మీరు సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. అయితే ఆర్టీసీ పై హరీష్ రావు కపట ప్రేమ చూపిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ లేరు కాబట్టి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల వ్యవహరించిన తీరు, దాని వివరాలు ఒకసారి కేటీఆర్ గారు మీకు రిమైండ్ చేస్తున్నాం, వినండి. ఈ 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు నెరవేర్చకుండా ఉక్కు పాదం మోపింది. 2019 సమ్మె అది ఏం జరిగిందన్నది కూడా ఒక్కసారి వినండి. అయితే మీ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కార్మికుల ప్రధాన డిమాండ్లు ఒక్కసారి మీకు తెలుసు, అవి మళ్ళీ చెప్తున్నా. ఒకటి ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇది ఒక డిమాండ్. రెండోది ఏంటంటే వేతన సవరణ 2017 నుంచి పెండింగ్. ఇక మూడో డిమాండ్ ఏంటంటే 48,000 ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత. ఇక నాలుగోది ఏంటంటే బకాయి చెల్లింపులు, బస్సులు కొనడం. ఇవన్నీ కూడా 2019లో డిమాండ్స్, ఇవన్నీ ఆ ఆర్టీసీ కార్మికులవి. అయితే గత టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందన ఎలా ఉందంటే అక్టోబర్ 5, 2019లో జరిగినటువంటి ఈ సమ్మె, ఆ రోజున సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. సమ్మె చేసిన 48,000 మంది ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్డ్ అయినట్టే, వాళ్ళు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కాదు అని చెప్పేసి మీ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ చెప్పిన మాటలు ఇవన్నీ. అయితే వీటి మీద చర్చలకు కూడా నిరాకరణ చేశారు. 52 రోజుల సమ్మె జరిగిన ఒక్కసారి కూడా యూనియన్లతో సీఎం చర్చలు జరపలేదు. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి బెదిరింపులు కూడా బెదిరించారు. అయితే మీరు విధుల్లోకి చేరకపోతే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తాం, 5,100 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తామని కూడా హెచ్చరించారు. కేసీఆర్ కోర్టు తీర్పును కూడా ఆయన లెక్క చేయలేదు. హైకోర్టు చర్చలు జరపండి అని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అసలు ఉక్కుపాదం ఎలా మోపారో దాని చర్య వివరణ, ఉద్యోగాల నుంచి తొలగింపు, సమ్మె చేసిన మరుసటి రోజే 48,000 మందిని డిస్మిస్ అని ప్రకటించారు. ఇది దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదు. అప్పటి ప్రభుత్వం జీతాలు ఆపేయడం, సమ్మె కాలానికి నో వర్క్ నో పే అని 2 నెలల జీతం ఇవ్వలేదు మీ తండ్రి గారైనటువంటి అప్పటి కేసీఆర్, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అరెస్టులు, కేసులు, సమ్మె చేస్తున్న కార్మికులపై మద్దతు ఇచ్చిన నేతలపై పోలీస్ కేసులు పెట్టారు. ఇక మానసిక ఒత్తిడి. 52 రోజుల సమ్మె కాలంలో 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది గుండెపోటుతో చనిపోయారు. ఇక జీతం లేక ఉద్యోగం పోయిందనే భయంతో ఈ ఘటనలన్నీ జరిగాయి. జరగలేదా? మీకు తెలీదా? మీరు లేరా? ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద చూసుకున్నట్లయితే సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి మీ ప్రభుత్వంలో తాత్కాలిక డ్రైవర్లను పెట్టలేదా? కండక్టర్లు పెట్టి బస్సులు నడిపించలేదా? అనుభవం లేకపోవడంతో 3 యాక్సిడెంట్లు జరిగే ప్రయాణికులు కూడా చనిపోయారు. ఇవన్నీ మీకు తెలీదా? అయితే డిమాండ్లు ఎందుకు నెరవేర్చలేదు? ప్రభుత్వం చెప్పిన కారణాలు ఏంటంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అంటే మీ ప్రభుత్వం, మీరున్నప్పుడు ప్రభుత్వం సంస్థకు అప్పటికే 5,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. విలీనం చేస్తే ప్రభుత్వంపై ఏటా 3,600 కోట్ల రూపాయల భారం పడుతుందని మీరు లెక్కలు చెప్పారు. ఇక బ్లాక్ మెయిల్ కు లొంగం. పండుగ సమయంలో సమ్మె చేసి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అప్పటి ముఖ్యమంత్రి మీ తండ్రి గారు కేసీఆర్ గారు విమర్శించలేదా? ఇక ప్రజలకు ఇబ్బంది. ఇక దసరా బతుకమ్మ టైంలో సమ్మె చేయడం వల్ల లక్షల మంది ఇబ్బంది పడ్డారని, అందుకే కఠినంగా వ్యవహరించామని చెప్పారు. అయితే చివరికి ఏమైంది? దాని ఫలితం ఏంటంటే 52 రోజుల తర్వాత సమ్మె విరమణకు వచ్చింది. హైకోర్టు, లేబర్ కోర్టు జోక్యం, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చివరికి యూనియన్లే షరతులు లేకుండా సమ్మె విరమించాయి.
ఏ ఒక్క డిమాండ్ నెరవేరలేదు, విలీనం లేదు, వేతన సవరణ లేదు, ఏరియర్స్ ఇవ్వలేదు. 48,000 మందిని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు అంతే. ఇక కార్మికులు మిగిలింది నష్టమే. 2 నెలల జీతం పోయింది, 30 మంది ప్రాణాలు పోయాయి, సంస్థపై 700 కోట్ల రూపాయల నష్టం పడింది, ప్రజల్లో ఆర్టీసీపై నమ్మకం కూడా పోయింది. ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరగలేదా? అసలు విమర్శకుల మాట ఏంటో ఒక్కసారి వినండి. ప్రజాస్వామ్యంలో చర్చలు జరపాలి, ఇది విమర్శకుల మాట. ప్రపంచంలో ఎక్కడ కూడా 48,000 మందిని ఒక్క రోజులో డిస్మిస్ చేయలేదు. కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం నియంతృత్వం అని విపక్షాలు, ఉద్యోగ సంఘాలు కూడా విమర్శించలేదా? ఉద్యమ నేతే కార్మిక వ్యతిరేక అయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారు, అది మీకు కూడా తెలుసు, మీరు కూడా ఉన్నారు దాంట్లో. అదే కేసీఆర్ సీఎం అయ్యాక వారి గొంతు నొక్కాడని కూడా విమర్శ వినిపించింది కూడా. ఇక రాజకీయ కక్ష. ఈ ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి బీజేపీకి దగ్గర అనే అనుమానంతోనే ఈ చర్చలు జరపలేదు. ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నామని ఇప్పటి టీఆర్ఎస్ పార్టీ అనడం శోచనీయంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించడం అన్నట్టే ఉంది. ఇక రాజకీయం అంటే కేవలం విమర్శ చేయడం కాదండి. కేటీఆర్ గారు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు జవాబుదారీగా ఉండాలి. 2019లో 30 మందికి పైగా కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నా, 1000 కుటుంబాలు పస్తులుంటున్నా కనికరించని మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయోజనాల గురించి మాట్లాడటం నేను చెప్పినట్టుగానే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. ఇక అశ్వత్థామరెడ్డి నేతృత్వంలోని జేఏసీని అణిచివేయడానికి పోలీస్ బలగాలను వాడి చర్చల ప్రసక్తే లేదని భీష్మించు కూర్చున్న నాటి పాలకుల వైఖరిని కార్మికులు ఇంకా మర్చిపోలేదు. ఆ విజువల్స్ కూడా వేస్తాం ఉండండి. నాటి సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కన్నీరు ఆరిపోకముందే నేడు హరీష్ రావు గారు చేస్తున్న విమర్శలు వారి గాయాలపై కారం చల్లినట్టే ఉన్నాయి. అధికారం పోయాక వచ్చే ఈ కపట ప్రేమ కంటే అధికారంలో ఉన్నప్పుడు చూపించాల్సిన కనీస మానవత్వం గొప్పదని విమర్శకులు మీకు గుర్తు చేస్తున్నారు. గుర్తుంచుకోండి. ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన గత ప్రభుత్వ వైఖరిని చరిత్ర ఎన్నడూ కూడా క్షమించదు. సో ఇదేంటంటే, ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మనం ప్రజలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చాలి. మనం దిగిపోయాక అధికార పార్టీ మీద ప్రశ్నించే హక్కు మనకు లేదు.